దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీ అపారమైన ప్రేమకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలతో నీ మాటలు పంచుకుంటుండగా నాయన మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం అందించుకోండి నాయన. ఈ యొక్క పరలోక రాజ్య మర్మమును వారి జీవితాలలో అన్వయించుకుని పరలోక రాజ్యంలో ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీ స్వాధీనం అందించుకోండి. కరెంటును మీ స్వాధీనం అందించుకోండి. క్రమముగాను మర్యాదగాను జరుగులాగా సహాయం దయచేసి ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వింటున్న మాటలను దృష్టిలో ఎత్తుకొని పోకుండా హృదయాలలో భద్రపరుచుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళి నాయన ఈ మాటకు చెప్పడానికి ఇక్కడ వింటున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం దయచేయండి. యేసు ద్వారా అడుగుతున్నాం తండ్రి. క్రీస్తునందు వాళ్ళారా, ఇది పరలోక రాజ్య మర్మం. ఈ పరలోక రాజ్య మర్మాన్ని గురించి మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్ల. ఈ సహోదరులు అంటే అర్థం ఏంటంటే సహా ఉదరుడు అని అర్థం. సహా ఉదరుడు, సహోదరుడు అంటే ఒకే ఉదరము నుంచి పుట్టినవారు. ఏమంటున్నాడు? ఒకే ఉదరము నుంచి. ఉదరం అంటే కడుపు. ఒక తల్లికి పుట్టిన పిల్లలు అని చెప్పొచ్చు. ఈ సహోదరుడు ఎవరయ్యా అంటే ఈరోజు మనమంతా శారీరకంగా ఒక తల్లికి పుట్టకపోయినా ఆత్మీయంగా ఒకే తండ్రికి మనము జన్మించిన వారము కనుక మనల్ని సహోదరుడు అని సంబోధిస్తున్నాడు. సహోదరులు మనం. ఆ సమయంలో అడుగుతున్న విషయం ఏంటంటే పేతురు, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఎన్ని మార్లు నేను క్షమించాలి? 7 మార్లు మట్టుకు క్షమించాలా అని అడుగుతున్నాడు. ఎన్ని మార్లు? 7 మార్లు మట్టుకు క్షమించాలా అంటే 7 సార్లు ఒకవేళ తప్పిదం చేస్తే 7 సార్లు అతన్ని క్షమించవచ్చా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. చూసారా, ఎన్నిసార్లు క్షమించాలట? 70 ఏళ్ల మారులు. అంటే ఒక మనిషిని యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 70, అధిక బలం ఉంటే 80 అనుకుందాం. ఈ 70 ఏళ్లలో ఎన్నిసార్లు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే అన్నిసార్లు ఆ సహోదరుని నీవు క్షమించాల. ఎక్కడ క్షమిస్తావు? ఎక్కడ క్షమిస్తావు? ఇక్కడ దేవుని యొక్క రాజ్యములో నీవున్నట్టయితే, దేవుని యొక్క రాజ్యములో నీ సహోదరుడు ఉన్నట్టయితే, పరలోక రాజ్యములో నీ ఉన్నట్టయితే, పరలోక రాజ్యంలో నీ సహోదరుడు ఉన్నట్టయితే, నీ ఎడల నీ సహోదరుడు తప్పు చేస్తే 7 మార్లు కాదు 70 ఏళ్ల మార్లు నీవు క్షమించాలి. ఎందుకు ఇన్ని ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు అంటే, పరలోక రాజ్యములో చేరిన మనము, దేవుని రాజ్యములో చేరిన మనము, దేవుని రాజ్యములో ఉన్న మనము ఈ విధంగా ఉండాలని దేవుడు చెబుతున్న నియమ నిబంధనలు. పరలోక రాజ్యంలో ఎవడైనా చేరితే, ఒక సహోదరుడు తన పట్ల తప్పిదము చేస్తే 70 ఏళ్ల మార్లు ఆ సహోదరుని నువ్వు క్షమించాలంటే, అతను జీవిత కాలము మట్టుకు ఒకవేళ తప్పిదము చేస్తున్నప్పటికీ నీవు జీవిత కాలం మట్టుకు అతన్ని
క్షమిస్తూనే ఉండాలి, అతను అంతమయ్యే వరకు. ఎంతవరకు దేవుని రాజ్యంలో ఉన్న ఈరోజు క్రైస్తవులు క్షమిస్తున్నారు? అలా క్షమించే మనస్సు లేక, అలా క్షమించే ఆలోచన లేక, ఒక సహోదరునికి ఇంకొక సహోదరునికి చిన్న తగాదా వస్తే, చిన్న మాట వస్తే ఆ సహోదరులందరూ ఏమైపోతున్నారు? ఈరోజు వెడిపోతున్నారు. ఈరోజు ఇన్ని శాఖోపశాఖలుగా ఈ సహోదరులు, క్రైస్తవ సహోదరులు, ఒక తండ్రికి పుట్టిన పిల్లలు, ఆత్మల కన్న తండ్రి, ఆ తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా శాఖోపశాఖలుగా, డినామినేషన్లుగా దూరం అయిపోయారంటే కారణం క్రైస్తవ సహోదరుల్లో క్షమించే గుణము ఉన్నదా? పేరుకు మాత్రమే చెబుతూ ఉన్నారు, నటిస్తున్నారు. ఏ చిన్న తగాదా వచ్చినా అతని నుంచి వేరైపోయి ఇంకొక సంఘాన్ని పెడుతున్నాడు. అక్కడ ఏదైనా తగాదా వస్తే అతని నుంచి వేరైపోయి ఇంకొక సంఘాన్ని పెడుతున్నాడు. క్రైస్తవులు అందరూ కూడా ఈరోజు నటిస్తున్నారు. నిజంగా ఒక సహోదరుని పట్ల క్షమా గుణం ఎవరిలో లేకపోవడం ద్వారా క్రైస్తవుడంటే క్రైస్తవుడికే పట్టనంత దౌర్భాగ్యపు స్థితికి ఈరోజు వచ్చింది. ఒక సంఘం అంటే ఒక సంఘం పడదు, ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఎందుకు పడదు? దేవుని రాజ్యంలో ఈ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. అంటే దేవుని రాజ్యంలో ఉన్న క్రైస్తవులమైన మనము ఈ విధంగా ఉండకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ఏ విధంగా ఉంటావు? నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్ట, దేవుని రాజ్యమునకు వెలుపట నువ్వు ఉన్నట్ల? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు. సహోదరుడు తన పట్ల తప్పిదము చేస్తే అతన్ని 70 ఏళ్ల మార్లు క్షమించమంటున్నాడు. జీవితకాలం మట్టుకు అతన్ని క్షమించమంటున్నాడు. అలాంటి క్షమాగుణం మనం కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతున్నప్పుడు, ఉమ్మి వేస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, భారమైన సిలువను మోపి ఆ గొల్గతా కొండకు తీసుకుని వెళ్ళినప్పుడు ఓ పెద్ద మేకులు అతని యొక్క చేతుల్లో కాళ్ళలో కొట్టి సిలువ వేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఇది. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎలా పోలి నడుచుకున్నాడో మనం ఆ విధంగా నడుచుకోవాలని. ఎంతవరకు మనం క్షమిస్తున్నాం? ఆయన క్షమాగుణుడే, క్షమా గుణము కలిగి అందరిని క్షమిస్తున్నాడు. మనం ఎందుకు క్షమించలేకపోతున్నాము? ఆ క్రీస్తును ధరించుకున్నామని, ఆ క్రీస్తును అంగీకరించామని డేటుతో సహా, టైంతో సహా పలానా రోజు అని చెబుతాడు. బ్రదర్, నేను ప్రభువును అంగీకరించింది జనవరి 1, 2007 రాత్రి 12 గంటలకు అంటాడు. కరెక్ట్ టైం కూడా చెప్తాడు. పలానా రోజు పలానా క్షణం అంగీకరించానని. కానీ తన సహోదరుని పట్ల ఆ క్రీస్తును అంగీకరించిన వ్యక్తి ఆ క్రీస్తు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ క్రీస్తులాగా ఉండలేకపోతున్నాడు. అందుకోసమే యేసు క్రీస్తు ప్రభువారు తాను భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందున, విశ్వాసం ఎవనిలో కుసింతైనా చిన్న ఒక బిట్ ఆవగింజంత ఉంటుందా? చెప్పినప్పుడు మాత్రమే అండి తలలోపుతారు క్రైస్తవులు. బయటికి వెళ్ళి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఎందుకు ఇలాంటి బుద్ధులు? ఎందుకింత ఈర్ష్యపగ ద్వేషాలు? ఈరోజు ప్రపంచమంతా తెలిసిపోయింది క్రైస్తవుల్లో శాఖోపశాఖలు ఉన్నాయని, ఒకడంటే ఒకటికి పడదని, వారిలో వారే కొట్టుకొని చస్తున్నారని, ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు ఈరోజు మన క్రైస్తవులు. మనం వెళ్ళి మారమని చెప్తే ఏం మారుతాడు? ఫస్ట్ నీ సంగతి నీవు చూసుకో, నీ వాళ్ళని నువ్వు చక్కబెట్టిరా అంటాడు. మనలో ప్రేమ ఉండాలి, మనలో క్షమాగుణం ఉండాలి. ఆ క్షమాగుణం మనలో ఉండడానికి ఒక మర్మాన్ని చెబుతున్నాడు చూడండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకుని గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలాగుంది? తన దాసుల యొద్ద లెక్క చూచుకుని ఒక పోలిన రాజు,
లెక్క చూచుకుంటున్న రాజును పోలి ఉంది పరలోక రాజ్యం. లెక్క చూసుకుంటున్నాడు తన దాసులతో. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు ఆ రాజుకి. ఆ లెక్క చూసుకుంటున్నప్పుడు అతను లెక్క చూసినప్పుడు ఏం తెలిసిందంటే ఒకడు 10,000 నాకు అప్పు ఉన్నాడన్న సంగతి అతనికి తెలిసింది. 10,000 ఉన్నవాడిని తీసుకొచ్చారు, అతని యొద్దకు తేబడను. 10,000 రూపాయలు అప్పు తీర్చడానికి వాని యొద్ద ఏమీ లేనందున ఆ 10,000 తలాంతులు అంటే నేను 10,000 రూపాయలు అన్నాను ఉదాహరణకి. యాక్చువల్లీ ఒక తలాంతు 3,600 రూపాయలు. 10,000 అంటే ఇంటూ వేసుకోండి, లెక్క వేసుకొని అక్కడ వేసుకోండి. అంటే 10,000 రూపాయలు అప్పు ఉంటే ఆ వ్యక్తి తేబడుతున్నాడు అతని దగ్గరికి, రాజు దగ్గరికి తేబడుతున్నాడు. అప్పు తీర్చడానికి వాని యొద్ద ఏమీ కూడా లేదు. వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. ఏం చెబుతున్నాడు ఆ రాజు? వానికి కలిగిందంతా అమ్మమని చెబుతున్నాడు. భార్యను, పిల్లలను, ఆస్తిని, తనకు కలిగినది యావత్తును అమ్మి నాకు ఏమి చేస్తావో నాకు తెలీదు, నేను ఇచ్చిన పైసలు నాకు తప్పకుండా ఇవ్వు. మనం కూడా అంటుంటాం అప్పుడప్పుడు పైసలు ఇచ్చిన వాడికి కదా, ఏమంటావు? ఏం చేస్తావో నాకు తెలియదు, నేను ఇచ్చిన పైసలు మాత్రం నువ్వు నాకు ఇచ్చేయి. ఆ రాజు అడుగుతున్నాడు ఆ 10 తలాంతులు ఇచ్చిన వాడిని, నీ భార్యను, పిల్లలను, నీ ఆస్తిని అమ్మి అప్పు తీర్చు. ఆ దాసుడు ఏం చేస్తున్నాడంటే అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడలు ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. చూసారా, ఎప్పుడైతే ఈ దాసుడు 10,000 తలాంతులు తీసుకున్న వ్యక్తి అతని ఎదుట సాగిలపడి క్షమించు, నా దగ్గర ఇప్పుడు ఏమి లేదు కానీ నీ అప్పు నేను తీరుస్తానంటే అతని మీద కనికరపడి ఏం చేస్తున్నాడంటే నీవు ఇక అప్పు చెల్లించొద్దు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. 10,000 తలాంతులు తీసుకున్న ఒక వ్యక్తి. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమని అనెను. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈరోజు ఈ విన్న మాటను మన జీవితానికి అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోవాలి. డెఫినెట్లీ ఇది చేసుకోకపోతే ఎంత అనర్థమో మీకు తెలుస్తుంది. ఏదో వాక్యం వింటున్నాం, భలే ఉన్నది, జ్ఞానం అని ఎగేసుకుని ఉరకడం కాదు, ఎంతవరకు ఫాలో అవుతున్నాం అన్నది ప్రాముఖ్యత. చూడండి, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనను. వాడి గొంతు పట్టుకున్నాడు. నీవు నాకు 100 రూపాయలు ఇవ్వాలి, ఇస్తావా సస్తావా అని వాడి గొంతు పట్టుకున్నాడు. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను. ఈ 10 తలాంతులు వాడు తనకంటే గొప్పవాడైన వాని దగ్గర అప్పు తీసుకున్నాడు రాజు దగ్గర. అతని దగ్గర ఎలాగూ ఇతడు సాగిలపడ్డాడో ఇతని దగ్గర 100 వరహాలు లేకపోతే 100 తలాంతులు 100 రూపాయలు తీసుకున్న ఈ వ్యక్తి కూడా సాగిలపడుతున్నాడు. నా ఎడల నీవు ఓర్చుకో, నేను నీకు చెల్లించదనని వాడిని వేడుకుంటున్నాడు. గొంతు పట్టుకున్నప్పుడు వేడుకుంటున్నాడు సాగిలపడి. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించను. చూసారా, 100 రూపాయల కోసం ఏం చేశాడు? చెరసాలలో వేయించాడు. నీవు అచ్చి ఉన్నది నాకు ఇవ్వాలి అంతే అని.
కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. జరిగినదంతా తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. అది చూసి చెబుతున్నారు ఆ యజమానుడికి, పిలిపిస్తున్నాడు అతను. నీవు కూడా ఈ విధంగా సాగిలపడి నమస్కరించి వేడుకొన్నావు. నీ 10,000 తలాంతుల అప్పును నేను క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను. నేను నిన్ను ఏ విధంగా క్షమించానో నీవు కూడా నీ తోడి దాసుని ఆ విధంగా నీవు క్షమించి ఉండవలసి ఉండాలి. క్షమించి ఉండాలి. నీవు క్షమించలేదు. ఆ దాసుడు 100 రూపాయలు అప్పు తీసుకున్న దాసుని క్షమించలేదు. ఏం చేశాడు? చెరసాలలో వేయించాడు. యజమానుడు పిలిపించి అడుగుతున్నాడు, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పను. అందుచేత వాని యజమానుడు కోపపడి 10,000 ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో ఆ యజమానుడు వాని మీద కోపపడి తనకి అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించను. నీవు నాకు 10,000 ఇచ్చేంత వరకు నిన్ను కూడా వాడిని ఎలాగో శిక్షించడానికి నువ్వు చెరసాలలో వేయించావో నిన్ను కూడా నేను బాధపరచు వారికి నేను నిన్ను అప్పగిస్తున్నానని చెబుతున్నాడు. మీలో ప్రతి వాడును జాగ్రత్త. దీని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చూడండి. మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా చేయుననెను. మన సహోదరుణ్ణి మన సహోదరిని మనము క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని, పరలోకపు తండ్రి దగ్గరికి నీవు వచ్చావు. పరలోకపు తండ్రి దగ్గరికి నీవు వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను నీకేమీ కూడా ఇవ్వలేకపోయాను అని నీవు అడిగితే దేవుడు నిన్ను క్షమించాడు. నీ పట్ల నీ సహోదరుడు తప్పు చేస్తే అతన్ని నీవు క్షమించకపోతే అది దేవుడికి తెలియదా? దేవుడు దానిని చూడటలేదా? 10,000 తలాంతులు తీసుకున్న రాజు యజమానుడికి ఈ 100 రూపాయలు తీసుకున్న వాడిని ఏమి చేశాడో ఆ యజమానునికి తెలిసింది. అందుకే వీడిని శిక్షించాడు. ఈ 10,000 తలాంతులు తీసుకున్నవాడు అతన్ని క్షమించలేదన్న సంగతి దేవుడికి తెలుసు. ఈరోజు నిన్ను దేవుడు క్షమించాడు, నీవు నీ సహోదరుని క్షమించకపోతే దేవుడికి తెలుస్తుంది. కనుక నీకు క్షమించిన క్షమాపణ దేవుడు వెనక్కి తిరిగి తీసేసుకుంటాడు. నీ క్షమాపణ లేదు. నీవు నీ సహోదరుని క్షమించి ఉంటే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. నీవు నీ సహోదరుని క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. మనము మన సహోదరుల పట్ల క్షమాగుణము కలిగి ఉండాలి. మనము మన సహోదరుల పట్ల క్షమాగుణము కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో ఉన్న మనము క్షమాగుణము కలిగి ఉండకపోతే నీకు కూడా క్షమాపణ, నీవు అనుకుంటావు నేను బాప్తిసం తీసుకున్నానులే, నా పాపాలు క్షమింపబడ్డాయిలే, నేను ప్రభురాత్రి సంస్కారం తీసుకుంటున్నాను కదా, నేను ఆ విధంగా ఉంటున్నాను కదా, నేను చర్చికి వెళుతున్నాను కదా, నేను కానుకిస్తున్నాను కదా, చర్చిలో లిస్టులో ఫస్ట్ పేరు నాదే కదా అని నీవు అనుకుంటే నీవు నీ సహోదరుని క్షమించినప్పుడు దేవుడు నిన్ను క్షమించడు. నీ క్షమాపణ లేదు. దేవుని దృష్టిలో నీవు కూడా తప్పు చేసిన వాడుగా మిగులుతున్నావు. ప్రతి క్రైస్తవుడు ఈరోజు చేస్తున్న పని ఇది. ప్రతి క్రైస్తవుడు, మనం నిన్న చూసాం, మొన్న చూసాం, ప్రతిరోజు చూస్తున్నాం, ప్రతి ఆరాధనలో చూస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. ఎవరు నేర్పించిన ప్రార్థన ఇది? ప్రభు నేర్పించిన ప్రార్థన శిష్యులకి. రోజు చేస్తాడు. దాన్ని చేయకపోతే ప్రార్థనను ముగించడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం
10 నుంచి చదువుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇక్కడ మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? జాగ్రత్తగా మీరు వినాలి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించామంటున్నాడు ఇక్కడ, కానీ నిజంగా క్షమించుండడు. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మమ్మును మీరు క్షమించుము. నీ రుణస్థులను ఏ రోజైనా నువ్వు క్షమించావా? ప్రార్థన చేస్తున్నావు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము అని ప్రార్థన చేస్తాడు. ఆదివారంకి వచ్చి చర్చికి, సోమవారం వెళ్ళి అడుగుతాడు వడ్డీ. ఎక్కడ పెట్టినావు? తీ బయటికి, తీ. రుణము అప్పు ఇచ్చిన వాడు అడుగుతున్నాడు, తే బయటకు తే, నాకు తెలియదు, నాకు ఇవ్వాలి అంటాడు. మరేమో ఇక్కడ మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. ఎక్కడ క్షమించాడు? దేవుడు అంటాడు, ఎక్కడ క్షమించావురా నువ్వు? క్షమించలేదు కానీ క్షమించానని బొంకుతున్నావు, అబద్ధమాడుతున్నావు. దేవుని దగ్గర ప్రతిక్షణం అబద్ధమాడుతున్నాడు. తన రుణస్థులను క్షమించలేదు, క్షమించానంటున్నాడు. కింద చూడండి, మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుని నుండి తప్పించుము. మనుషుల అపరాధములు, జాగ్రత్తగా వినాలి. నీ సహోదరుడు నీ పట్ల తప్పిదము చేస్తే, అపరాధము చేస్తే, మా అపరాధములు, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూసారా, వాళ్ళ సహోదరుణ్ణి క్షమించుండడు. తండ్రి, మా సహోదరులు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా మీరు క్షమించు అంటారండి పరలోక ప్రార్థనలో. ఎవరన్నా లేచి ఒకసారి పరలోక ప్రార్థన చేయండి, చక్కగా ఉంటుంది. ఎవరికి బాగొచ్చో వాళ్ళు చేయండి. ఎవరైనా ఒకరు ప్లీజ్, ఎనీ పర్సన్, మీకు అందులో ఉన్న విషయం మీకు అర్థం కావాలి. దయచేసి ఎవరు, స్త్రీలైనా పర్లేదు. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలో నుంచి మమ్మల్ని తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి. క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రతి ఆదివారము, ప్రతి ఆరాధనలో, ప్రతి క్షణం. కానీ తన సహోదరుని క్షమించి ఉండడు. క్షమించి ఉంటే ఆ సహోదరుని చూచినప్పుడు ముఖము తిప్పుకోడు. క్షమించి ఉంటే ఆ సహోదరుడు ఆహ్వానించినప్పుడు నువ్వు ఆహ్వానాన్ని మన్నించి నీవు వస్తావు. ఏది క్షమించడండి, అసలు ఉండడు. ఒకవేళ క్షమించారని ఎవరైనా చెప్తే నిజంగా అది అబద్ధం. ఎందుకంటే ఒకవేళ క్షమాగుణం క్రైస్తవుల్లో ఉంటే ఒక సంఘం అంటే ఒక సంఘంకి పడకుండా ఉండదు. ఉంటుందా? ఒకరంటే ఒకరికి పడదు. కారణం, మనుషుల అపరాధములను మీరు క్షమించి ఉన్న ప్రకారము మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. బ్రదర్ అన్నాడు, మా పట్ల అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము అంటున్నాడు. ఊరకనే అంతే. ఆ ప్రార్థన అయిపోగానే మైకులు తీసుకుని కొట్టుకుంటారు. ఆ ప్రార్థన అయిపోగానే ఏం చేస్తాడు? మైకులు ఇసురుకోవడమే. పాస్టర్ అనేది తెలీదు, సంఘ పెద్ద అనేది తెలీదు, ఎవడు ఎక్కడున్నాడో తెలీదు, ఏది విసురుతున్నాడో తెలీదు. మా పట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించామంటాడు, నీవు మమ్మల్ని క్షమించమంటావు. వీడు క్షమించడు, దేవుడు వీడిని క్షమించడు. వీడు ఏ రోజు క్షమించడు, వీడిని కూడా దేవుడు క్షమించడు. మరలా చేద్దాం పరలోక ప్రార్థనని. నీ సహోదరుని నీవు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. పరలోక రాజ్యంలో మనం ఉన్నాము కనుక ఆ దాసుడు, ఆ యజమానుడు ఆ దాసుని చూస్తున్నాడు. పరలోక రాజ్యం ఇది. రాజు తండ్రి అయిన దేవుడు
దాసుడు నీవు క్షమింపబడ్డావు దేవుని చేత. నీ సహోదరుడు నీ పట్ల తప్పుదమ్మి చేస్తే నీవు కూడా క్షమించాలి. ఇది లేకపోతే నీకు క్షమాపణే లేదు. దేవుడు చెబుతున్న మాట, నేను కాదు. ప్రేమ ఉంటే కదా క్షమించేది. ప్రేమ ఉంటే కదా క్షమించేది. విశ్వాసం ఉంటేనే కదా క్షమించేది. విశ్వాసము కనుగొందునా అంటున్నాడు ఆయన. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం ఏమైంది? విస్తరించింది. చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ ప్రేమ చల్లారుతుంది గనక అంతము వరకు ఎవడైతే సహిస్తాడో తన సహోదరుణ్ణి గాని వాడే రక్షింపబడతాడు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నీ సహోదరుడు నీ పట్ల తప్పిదము చేసిన మనము సహించాలి, మనము క్షమించాలి. అప్పుడు మనం రక్షింపబడతాం. రక్షింపబడ్డానండి, నేను రక్షింపబడ్డానంట. నీ మొహం రక్షింపబడ్డాను. బాప్టిజం తీసుకుంటే నువ్వు రక్షింపబడినట్టు కాదు. అంతం వరకు సహిస్తేనే రక్షింపబడ్డట్టు. మనుషులు ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించట్లేదు? ఎందుకు నటిస్తున్నారు? క్రైస్తవ్యం అంతా అస్తవ్యస్తమైపోయింది. క్రైస్తవం అంతా క్రాష్ అయిపోయింది. మనం కనీసం మనమైనా నడుము కట్టాలి. కనీసం మనమైనా నడుము కట్టాలి. ప్రేమించాలి మన సహోదరుని. మన సహోదరుని మనం ప్రేమించాలి. మన సహోదరుని మనము క్షమించాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం ప్రేమించిన వారినే మనము ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించని వారిని మనము ప్రేమించాం. అసలు ఆడు వద్దంటాడు. ఆయన దగ్గరికి తెస్తే నేను రానంటాడు. అన్నా నువ్వేమైనా చేయనా, ఆయన మాత్రం దగ్గరికి రానివ్వద్దు, ఆడొస్తే మాత్రం నేను ఉండను అంటాడు. ఎందుకుంటాడు? నన్ను ప్రేమించేవారినే ప్రేమిస్తాడు. అందరూ చేస్తున్న పని ఇది. కానీ క్రైస్తవులలో ఒక మార్పు రావాలి. క్రైస్తవులలో ఒక కొత్త విప్లవం రావాలి. అది క్రీస్తు కోరుకుంటున్నాడు. అది ఎక్కడుందా అని ఆశపడుతున్నాడు. అది మనలో ఉంటే నిజంగా మనం ధన్యులం. చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. చూసారా? ఎవడైనను నేను ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే, క్షమించకుండా, అంటే ప్రేమించట్లేదంటే ఏం చేస్తున్నాము? ద్వేషిస్తున్నాం. క్షమించట్లేదన్నమాట. ప్రేమ కలిగి ఉంటే క్షమిస్తాం. మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. కానీ చూచిన మన సహోదరుని మనం ప్రేమింపకపోతే చూడని దేవుణ్ణి మనం ఎలాగూ నువ్వు ప్రేమించట్లేదు. ఊరికే డబ్బా కట్టుకోకు, ఊరికే బైబిల్ సంకలో పెట్టుకోకు. ఎందుకు దేవుని అవమానపరచడానికి? ప్రతి క్షణం మనము ఆత్మ విమర్శన చేసుకుంటే ఎవడునూ మనకు బోధింపనక్కరా లేదు. మనములు మనం చేసుకోవాలి. ఎలా ఉన్నాను నేను? ఒక క్రైస్తవుడిగా నాలో ఉన్న లక్షణాలు ఏంటి? నేను ఏ విధంగా ప్రేమిస్తున్నాను? నేను ఏ విధంగా ప్రేమింపబడుతున్నాను అని మనల్ని మనము పరీక్షించుకున్నట్టయితే నిజంగా మనం ధన్యులం. అదే ఆ యోహాను రాసిన మొదటి పత్రికే 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక ఎవడైనా తన సహోదరుని ప్రేమిస్తే, ఎవడైనా తన సహోదరుని ప్రేమిస్తే, ఎవడైనా తన సహోదరుని ప్రేమిస్తే, ఎంఎస్ రాజు గారు ఉన్నారు,
నా సహోదరుడు నేను ఇతన్ని ప్రేమించకపోతే, నేను ప్రేమించకపోతే ఎంతటి తప్పు చేస్తున్నానో చూడండి. అక్కడ చదవండి, అక్కడ మీరు చదవండి ఎవరైనా. మనము సహోదరుల్ని ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి, నీవు ప్రేమిస్తేనే మరణములో నుండి జీవంలోనికి దాటుతావు. నీవు ప్రేమించకపోతే నీవు మరణములోనే నిలిచి ఉన్నావు. ఇతను నేను ప్రేమించకపోతే నేను మరణంలో ఉన్నట్ట, జీవంలో ఉన్నట్ట? నేను మరణంలో ఉన్నట్టే. నేను ఇతన్ని ప్రేమిస్తే ఈ మరణంలో నుండి నేను జీవంలోనికి దాటినట్టు. కాబట్టి మనల్ని ప్రేమించకపోతే మనల్ని దేవుడు ప్రేమించడు. మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. ఊరకనే ప్రార్థన చేయకు, పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థనలో నీ జీవితం నెరవేర్చబడుతుందా? ఆ పరలోక ప్రార్థనలో ఆ మాట నేను చేస్తున్నానా లేదా అని చూసుకోండి. వాడుకు చొప్పున చేయకూడదు. ఏంటి? వాడుకు చొప్పున చేయకూడదు. ఎంతవరకు మన జీవితాలలో ఉన్నదని మనం ఆలోచించాలి. మన సహోదరుని, నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తేనే, నీ సహోదరుని నువ్వు క్షమిస్తేనే నీవు మరణంలో నుండి జీవంలోనికి. మరి ఈరోజు ఇంతమంది క్రైస్తవులు ఒకడంటే ఒకడు పడట్లేదు. వాళ్ళు జీవంలో ఉన్నారా, మరణంలో ఉన్నారా? మరణములో ఉన్నారు. మేము జీవిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఈరోజు చంపుకుంటున్నాడు ఒకరినొకడు క్రైస్తవులు. సహోదరుడు సునీల్ గారు ఎప్పుడు పాట పాడుతుంటారు. డబ్బు కోసం ఏం చేస్తున్నారంట? క్రైస్తవులే ఆధిపత్య పోరు కోసం ఒకరినొకడు ఏం చేసుకుంటున్నారు? బ్రదర్ ఒక వచనం పాడతాడు. ఆ దేవుని ఆలయాలలో దయ్యం వెలిసి వారికి వారే పొడుసుక చచ్చిరే. ఎవరికెవరు పొడుసుకు చేస్తున్నారు? సహోదరుడు సహోదరుని ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. సహోదరుని ప్రేమించటం లేదు కనుక వాడు మరణములోనే నిలిచి ఉన్నాడు. ఇవి మన జీవితాలకు అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అలా కాకపోతే మనం లేము దేవుని యొక్క రాజ్యములో. డబ్బా కొట్టుకొని నువ్వు ఎంత వాక్యాన్ని విన్నా నీవు నిష్ప్రయోజనమే. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును. చూసారా మనం ఎలా ఉండమంటున్నాడు? దేవుని రాజ్యంలో ఉండేవారు ఉండవలసిన జాగ్రత్తలు ఇవి. దేవుని రాజ్యములో ఉండవలసిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, యేసు క్రీస్తు ద్వారా ఎలాగైతే మిమ్మల్ని దేవుడు క్షమించాడో మీరును ఒకరినొకరు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను క్షమించలే, బ్రతికించలే. అది మరిచిపోయి మన సహోదరుని మనం ప్రేమించకుండా ద్వేషిస్తే, క్షమించకపోతే ఏమవుతుంది? రివర్స్ అయిపోతావు నువ్వు. తీసేసుకుంటాడు. ఏ క్షమాపణ అయితే నీకు ఇచ్చాడో ఆ క్షమాపణ మరలా తీసివేసుకొని నీకు శిక్ష విధిస్తాడు. నీకు క్షమాపణ క్యాన్సర్. ఎంత చక్కని మాట. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలట, కరుణ హృదయులై, ఇంకా క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. అలాగే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7 చదువుదాం. కనుక మీరిక వాణ్ణి శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. మన సహోదరుడు మన పట్ల తప్పిదము చేస్తే శిక్షించక క్షమించి ఆదరించుట మంచిది. ఆదరించాలి, మనం క్షమించి ఆదరించాలి. ఎప్పుడైతే నీ సహోదరుని నీవు క్షమిస్తావో, అతన్ని ఆదరిస్తావో, నిజంగా అతని తల మీద నిప్పులు కుప్పగా నీవు వస్తావు. నీ పట్ల తప్పిదము చేసిన వాడిని నువ్వు ప్రేమిస్తే ఎలాగుంటుంది తెలుసా? ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బగబగ మండే నిప్పులు తీసుకుని వాడి నెత్తి మీద పోసినట్టుంటుంది. తట్టుకోలేడు.
ప్రేమ చూపించాలి. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచండి, మీ ప్రేమను వారికి చూపించండి. వాడు తప్పు చేశాడు, వాడిని క్షమించకూడదు అని వాడిని దూరం చేసుకుంటే వాడు దుఃఖంలో మునిగిపోతాడు. వాడు నీ పట్ల ద్వేషాభావాలు పెంచుకుంటాడు, నీ దగ్గరికి అసలు రాడు. గనుక మీరిక వాడిని క్షమించుట మంచిది. తప్పిదం చేసిన వాడిని క్షమించాలి. అలా మీరు దేని గురించేనను ఎవరిని క్షమించుతున్నారు? చూసారా, మీరు దేని విషయమై ఎవరినైతే క్షమిస్తున్నారో దాని విషయమై ఏం చేస్తున్నాడు ఈయన? నేను వానని, నువ్వు దేని విషయాల్లో నువ్వు క్షమిస్తావో దాని విషయాల్లో దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. మా సహోదరులు మేము క్షమించున్న ప్రకారం మమ్మల్ని కూడా మీరు క్షమించండి అనకు, ఊరకనే క్షమించి చూపించు, అప్పుడు నిన్ను క్షమిస్తాడు. ఒక పాస్టర్ గారు నా చిన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు. పాస్టర్ గారు ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెబితే ఏమైందంటే, పాస్టర్ గారు రోజు వాక్యం చెప్పేవాడు. ఆ సంఘానికి వచ్చే ఆ వ్యక్తి రోజు వాక్యము వినేవాడు. పాస్టర్ గారు చచ్చిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పాస్టర్ యొక్క బోధ విన్న వ్యక్తి కూడా చచ్చిపోయాడు. ఇది పాస్టర్స్ ఎక్కువ చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఎవరో ఒక ఆయన చెప్పాడు. ఈ పాస్టర్ మాట విన్న ఈ వ్యక్తి క్రైస్తవుగా పిలబడిన వాడు, చర్చికి రోజు వెళ్ళే వ్యక్తి చచ్చిపోయి చూస్తే ఈయన ఎక్కడున్నాడు తీరా అంటే, ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడండి. ఏంటబ్బా నేను ఇక్కడికి వచ్చానని చుట్టూ చూస్తే మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి పలకరిద్దామని చూశాడు. సింగిల్గా ఉంటే కొంచెం బాగోదని ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఈయనకు బోధించిన పాస్టర్ గారు ఉన్నారు. చచ్చాడు పో. అదేంటిది, నేను వచ్చాను, పాస్టర్ గారు మాకు బోధించాడు కదా, మాకు బోధించాడు, ఈయన ఇక్కడ ఉన్నాడేంటి? ఈయనకి షాకు. ఆయన చూసి ఈయన దాక్కుంటున్నాడట. ఆడికి ఎక్కడ కనబడుతున్నాడు? ఎక్కడ దాక్కున్నా దొరుకుతాడు కనుక పోయి పట్టుకున్నాడు. అయ్యగారు అన్నాడు. అబ్బో చూసావా నాయన, నన్ను చూసావా, నువ్వు దొరకకూడదు అనుకున్నా, పట్టేసుకున్నావు, ఏంటి చెప్పు అన్నాడు. నువ్వు నాకు చెప్పావు, ఎందుకు నేను ఇక్కడ వచ్చాను, సరే మంచిది, ఏదో విధంగా వచ్చాను, మరి నువ్వు నాకు చెప్పావు కదా, నీవెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు చెప్పింది నేను అసలు పట్టించుకోలే, వినలే, ఏదో చేశాను వచ్చాను, మరి నీవెందుకు వచ్చావు ఇక్కడ అంటే, నువ్వు భలేవాడివి, నాకెవడైతే చెప్పాడో వాడు కూడా ఇలాగే చెప్పాడు, నేను అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు చెప్పిన ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు, చూపిస్తాను రా అని బిషప్ గారు మన సంఘ విశ్వాసి అంటున్నాడట అక్కడ. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా? చక్కగా ఉన్నాం అంటే అందరూ కలిసి ఎక్కడ కూడుకున్నారు? అక్కడ కూడుకున్నారు. తన సహోదరుణ్ణి క్షమించి ఉంటే మరణములో ఉండకుండా జీవములోనికి దాటి ఈ బిషప్పు పాస్టర్ని క్షమించలే, ఈ పాస్టరు సంఘస్థుని క్షమించలే. చూడండి ఈ లింక్ ఎలా ఉంది. ఇతను అతన్ని క్షమించలే, అతన్ని క్షమించలే, బిషప్ని దేవుడు క్షమించలే, బిషప్ని క్షమించలేదు, ఆడ పాస్టర్ని క్షమించలేదు, ఆ సంఘస్థుని క్షమించలేదు. ఈ సంఘస్థుడు తన సహోదరుని పట్ల క్షమాపగుణం, ఈడేమో పరలోక ప్రార్థన రోజు చేసేవాడు, మేము క్షమించుస్తూ ఉన్నాము కనుక మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని. ఈ సహోదరుడు రోజు ప్రార్థన చేస్తాడు, పక్కన అసలు క్షమించడు. ఈ అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అసలు సంఘస్థుల్ని క్షమించడు. ఈ బిషప్ గారు ప్రార్థన చేస్తాడు, సంఘ కాపర్లు క్షమించడు. ఈ బిషప్ గారు ప్రార్థన చేస్తారు కనుక ఈయన దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఈయన క్షమించడు. ఎవరి క్షమాపణ లేకుండా అందరు కలిసి ఒక్క దెబ్బకు పడ్డారు అక్కడ. కాబట్టి మన సహోదరుడు పట్ల మనము క్షమాగుణం కలిగి ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మీరు ఏ విషయంలో అయితే క్షమిస్తారో ఆ విషయంలో నేను కూడా వాడిని క్షమిస్తాను. నువ్వు క్షమించకపోతే నేను కూడా వారిని క్షమించును. కాబట్టి మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో
నేను నువ్వు వారిని క్షమిస్తాను. నీవు ఇప్పుడు నీ సహోదరుడు నీ పట్ల తప్పిదం చేశాడు, నీవు అతన్ని క్షమిస్తే అతన్ని దేవుడు కూడా క్షమిస్తాడు. నీవు అతన్ని క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు, వాణ్ణి కూడా క్షమించడు. కాబట్టి మనం ఒకరినొకరు క్షమాగుణం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దాం, ఆఖరి మాట చూసుకొని మనం ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదోములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. మంచి దారికి ఎవరిని తీసుకొస్తారు? మంచి దారికి ఎవరిని తీసుకొస్తారండి? తప్పిదములో చిక్కుకొనిన సహోదరుని. ఎవరిని? తప్పిదములో చిక్కుకొనిన సహోదరుని. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో, ఆత్మ సంబంధులు కనుక మీరు సహోదరులు కనుక మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అంటే నాకు కూడా ఒకవేళ ఎలాంటి స్థితి వస్తుందేమో అని ఉద్దేశించుకొని అని తన విషయమై చూచుకొనుచు తన్ను తాను ఒకసారి పరీక్షించుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. ఆడు తప్పు చేశాడు, ఆడొద్దు అనకూడదు. ఆడు తప్పు చేశాడు కనుక మంచి దారితో అన్ని, వాడు అలా అయిపోయాడు కానీ నువ్వు అలా అయిపోతావేమో అని ఒకసారి చూసుకో. నీవైపోయినప్పుడు ఇంకొకటి కూడా ఆ విధంగా అంటాడు నేను. కాబట్టి మనం అలా అనకుండా అతన్ని తప్పిదములో నుండి బయటకు తీసుకుని రావాలి, మరణములో నుండి జీవంలోనికి దాటించాలి, అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలి. నీవు రక్షింపబడాలి. చూద్దాం, ఇంకొక వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, మీలో నుండి ఎవడైనా సత్యం నుండి తొలగిపోతే, మీలో ఒకడుండి ఆ సహోదరుడు సత్యం నుండి తొలగిపోతే మరి ఒకడు అతనిని సత్యమునకు ఏం చేయాలా? మళ్లించాలి. మళ్లించినట్టయితే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణములో నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవాళ్ళను. అనేక పాపములు ఏం చేస్తావు? నువ్వు కప్పివేస్తావు. ఎందుకు? సత్యం నుండి తొలగిపోయిన వాడిని మరలా నువ్వు సత్యంలోనికి నడిపించావు గనక. ఆ పాపి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి, మరణం నుండి ఒక ఆత్మను ఏం చేసినట్టు నువ్వు రక్షించి అనేక పాపములు ఏం చేస్తావు? కప్పివేస్తావు. అందుకోసమే ఒక్క మాట ఉంది, ఆఖరి మాట మీకు అది చూపించి నేను ప్రార్థన చేద్దాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 చదువుదాం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము. నీ సహోదరుడు తప్పు చేస్తే, ఆ తప్పు నువ్వు చూస్తే అతన్ని బట్టి నువ్వు తండ్రిని ఏం చేయమంటున్నాడు? వేడుకుంటే నీ ప్రార్థనను బట్టి ఎవరైతే తప్పు చేశాడో అతని తప్పును దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎంతటి ఆధిక్యతనిచ్చాడు నీకు? నువ్వు క్షమిస్తే, నువ్వు క్షమించి ఆ వ్యక్తిని దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా నా సహోదరుడు పలానా బ్రదర్ ఈ విధంగా ఉన్నాడు అని నువ్వు అతనికి దేవునికి ప్రార్థన చేస్తే అతని పట్ల నీ ప్రార్థనను విని అతన్ని దేవుడు క్షమిస్తాడు. ఒకరి ఎడల ఒకరు మనము క్షమా గుణము కలిగి సత్యం నుండి మళ్ళిస్తే వాని తప్పు మార్గం నుండి మీరు నడిపించి ఒక ఆత్మను మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తారు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాము కనుక మనం మన సహోదరుని క్షమిస్తున్నామా లేదా? మనము క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనము క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నీవు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నేను తిరుగులేదు. నీవు క్షమించాలి. మరణకరము కాని పాపం ఒకవేళ తన సహోదరుడు చేస్తే నువ్వు చూస్తే నువ్వు వేడుకో,
కానీ మరణకరమైన పాపం కలదు. దాన్ని చేసినప్పుడు నువ్వు చూసినా దాని గురించి వేడుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. అసలు దాని గురించి నువ్వు వదిలే. మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. కానీ దేవుడు మరణకరము కాని పాపం వేడుకోమంటున్నాడు. మరణకరమైన పాపాన్ని గురించి కాదు, వేడుకోమని చెప్పుటలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితాలు నిజంగా ప్రియులారా ఒక నూతన వరవడిని సృష్టించాలని మేము అనుకుంటున్నాం. ఎంతమంది వాక్యాన్ని పాటిస్తున్నారో, ఎంతమంది వాక్యాన్ని నెరవేరుస్తున్నారో ఈ క్రైస్తవ సమాజంలో మనకు తెలియదు. కానీ మనం చేయాలి ఖచ్చితంగా. మనము యేసు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే ఉండాలి అని సంకల్పించి దీన్ని ప్రారంభిస్తున్నాం. మన సహోదరుల పట్ల కూడా మనం ఆ విధంగా ఉండండి, మీరు ఆ విధంగా ఉండండి. అప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే నువ్వు దేవుని రాజ్యంలో